ఇప్పుడు మీకు యూనిట్లో నేను ఈ క్వశ్చన్ చెప్తున్నాను కదా, ఈ క్వశ్చన్ మీకు సెకండ్ యూనిట్లో అయినా వస్తుంది, మూడో యూనిట్లో అయినా వస్తుంది. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా నేర్చుకోవాలన్న 10 మార్క్స్కి. ఈ క్వశ్చన్ మీకు అయితే సెకండ్ యూనిట్లో 10 మార్క్స్కి వస్తుంది. ముందు క్వశ్చన్ నేర్చుకున్నాం కదా, అంతకన్నా ఫస్ట్ క్వశ్చన్ ఆ క్వశ్చన్ మిస్ చేసేస్తాడు. ఈ 2 క్వశ్చన్లు ఇచ్చేస్తాడు. ఎంత మనం నేర్చుకున్న లగ్రాంజెస్ ఈ క్వశ్చన్ ఇచ్చేస్తాడు 10 మార్క్స్లో. లేదు ఆ 2 క్వశ్చన్లు ఇచ్చాడనుకో, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా 3 యూనిట్కి వెళ్ళిపోద్ది. 3 యూనిట్లో ఎక్కువ సార్లు ఈ క్వశ్చన్ పడుతుంది అన్న. అంటే మీకు ఏం చేస్తాడంటే పాత సిలబస్ 5 యూనిట్లు ఉండేవి కదా, పాత సిలబస్లో 4 యూనిట్లు తీసుకుని మీకు 5 యూనిట్లు చేస్తాడు. ఒక యూనిట్ తీసేస్తాడు, 4 యూనిట్లను 5 యూనిట్ల కింద కన్వర్ట్ చేశాడు. సో ఈ క్వశ్చన్ మీకు 3 యూనిట్లు అయినా వస్తుంది, 2 యూనిట్లైనా వస్తుంది. కానీ 10 మార్కులకి డ్యామ్ షూర్ అన్న. 3 యూనిట్లు ఎక్కువ వస్తుంది ఈ క్వశ్చన్. 3 యూనిట్లో పెద్ద ఎక్కువ క్వశ్చన్లు ఏం లేవు, 2 క్వశ్చన్లే ఉంటాయి. సో ఈ క్వశ్చన్ మీకు 3 యూనిట్కి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 2 యూనిట్లోనే చెప్పాలి. టెక్స్ట్ బుక్ ప్రకారం ఈ క్వశ్చన్ 2 యూనిట్లో ఉంది, కానీ ఎగ్జామినేషన్లో ఇది మీకు 3 యూనిట్కి వస్తుంది. ఓకేనా, జాగ్రత్తగా వినండి. ఏం లేదు, 2 లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ ఎ సబ్ గ్రూప్ either disjoint or identical. జాగ్రత్తగా చూడు, ఇది ఒక క్వశ్చన్ కాదన్న, 2 క్వశ్చన్లు. 2 లెఫ్ట్ కోసెట్స్ ఇచ్చి డిస్జాయింట్ ఆర్ ఐడెంటికల్ అని అడుగుతాడు, లేదా 2 రైట్ కోసెట్స్ ఇచ్చి డిస్జాయింట్ ఆర్ ఐడెంటికల్ అని అడుగుతాడు. ఈ 2 నేర్చుకోవాలా 10 మార్క్స్. కొన్నిసార్లు మీ అదృష్టం బాగుంటే 2 లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ ఎ సబ్ గ్రూప్ డిస్జాయింట్ ఆర్ ఐడెంటికల్ అని ఇస్తాడు. 2వ క్వశ్చన్ ఒక అంటే 12వ క్వశ్చన్, 9, 10, 11వ క్వశ్చన్, 3 యూనిట్ కదా. 11వ క్వశ్చన్కి వచ్చేసరికి మీకు 2 క్వశ్చన్లు ఉంటాయి, 11A 11B. ఏలో లెఫ్ట్ కోసెట్ ఇచ్చి బీలో రైట్ కోసెట్ ఇవ్వచ్చు. అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ లెఫ్ట్ కోసెట్స్ మీద మీకు క్వశ్చన్ చెప్తాను, ఆ రైట్ కోసెట్ మీద మీరు క్వశ్చన్ ట్రై చేయండి. దాని యొక్క ఆన్సర్ని నేను పీడిఎఫ్లో ఇస్తాను. ఓకే, లెఫ్ట్ కోసెట్ మీద నేను చెప్తాను, రైట్ కోసెట్ని మీరు ట్రై చేయండి. ఓకే, సరే. లెట్ హెచ్ అనేది ఒక సబ్ గ్రూపు, ఏ కామ బి అనేవి గ్రూప్లో ఉన్నాయి అనుకున్నాను. ఏ కామ బి అందులో ఉన్నాయి, గ్రూప్లో ఉన్నాయి అనుకుందాం. ఏహెచ్ బిహెచ్, నన్ను ఏ ఎటు పక్క ఉందిరా, ఎడం పక్క. మరి ఏ కోసెట్ అవుద్ది, లెఫ్ట్ కోసెట్. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. సరే, ఇఫ్ ఈ ఏహెచ్ బిహెచ్ డిస్జాయింట్ అనుకుందాం. నానా డిస్జాయింట్ అంటే నాట్ ఈక్వల్ టు అని అర్థం, ఐడెంటికల్ అంటే ఈక్వల్ టు అని అర్థం. పెద్దగా ఆలోచించకండి, 2 సింబల్స్. డిస్జాయింట్ అంటే 2 ఈక్వల్ కాదని, ఐడెంటికల్ అంటే ఒకేలాగా ఉన్నాయని అర్థం, అంతే, పెద్ద కష్టమేం కాదు. సో ఫస్ట్ డిస్జాయింట్ అనుకున్నాం అంటే వీడికి ఏహెచ్ అనేవాడికి బిహెచ్ అనేవాడికి సంబంధం లేదు. అప్పుడు మనం ప్రూవ్ చేయడానికి ఏం లేదు, డైరెక్ట్గా హెచ్ ఇంటర్సెక్షన్ బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు పై. వీళ్ళిద్దరికి సంబంధం లేకపోతే అందులో ఏ ఎలిమెంట్ ఉండదు. దాన్ని ఎలా రాస్తాం, ఏహెచ్ ఇంటర్సెక్షన్ బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు పై అని రాస్తాం. పై అంటే 0, ఈక్వల్ టు 0, మధ్యన ఏ ఎలిమెంట్స్ లేవు. అదే వీళ్ళిద్దరు ఒకవేళ ఇఫ్ సపోజ్ ఏహెచ్ ఇంటర్సెక్షన్ బిహెచ్ నాట్ ఈక్వల్ టు పై, వీళ్ళిద్దరూ ఒకవేళ డిస్జాయింట్ కాకపోయినట్లయితే, డిస్జాయింట్ కాకపోతే ఎలా రాస్తాం ఈక్వేషన్, డిస్జాయింట్ అయితే ఈక్వల్ టు పై అని రాస్తాము, డిస్జాయింట్ కాకపోతే నాట్ ఈక్వల్ టు పై. సో వీళ్ళిద్దరూ డిస్జాయింట్ కాకపోతే వీళ్ళిద్దరు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి మనం. అదే కదా మనం చేయాల్సింది, ఐడెంటికల్ అనే కదా మనం ప్రూవ్ చేయాలి. జాగ్రత్తగా విని కనిపించడానికి ఏం లేదు, జాగ్రత్త చూడండి ఒకసారి. డిస్జాయింట్ అని తీసుకున్నాం, ప్రూవ్ చేయడానికి ఎట్లా లేదు. డిస్జాయింట్ అయితే అసలు వాళ్ళకి సంబంధమే లేదు, అందులో ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. 2వ స్టెప్, డిస్జాయింట్ కాదు అని తీసుకున్నాను అంటే ఏమని ప్రూవ్ చేయాలి, ఐడెంటికల్ అని ప్రూవ్ చేయాలి. సో ఐడెంటికల్ అని ప్రూవ్ చేయడం కోసం ఒక కామన్ ఎలిమెంట్ని తీసుకున్నాను, సి అనే ఒక కామన్ ఎలిమెంట్ తీసుకున్నాను, ఏహెచ్లోని బిహెచ్లోని. సి అనేవాడు ఏహెచ్లోనే ఉన్నాడు, అదే సి అనేవాడు బిహెచ్లోనే ఉంటాడు. కామన్ ఎలిమెంట్ కదా, ఏహెచ్లోనే ఉంది, బిహెచ్లోనే ఉంది. దీని ప్రకారం నేను ఎలిమెంట్స్ రాశాను. ఇది గ్రూప్ నాన్న, ఇది లెఫ్ట్ కోసెట్, హెచ్ అనేది సబ్ గ్రూప్. దీని ప్రకారం ఎలిమెంట్స్ రాస్తే సి ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్1 అనుకున్నాను, సి ఈజ్ ఈక్వల్ టు బిహెచ్2 అనుకున్నాను. వేర్ హెచ్1 హెచ్2 అనేవి సబ్ గ్రూప్లో ఉన్నాయి అని అనుకున్నాను. నాకు ఒక విషయం చెప్పు, సి అనేవాడు ఏహెచ్లో ఉన్నాడు, సి అనేవాడు బిహెచ్లో ఉన్నాడు. మరి సి అనేవాడు వీళ్ళిద్దరికి కామన్ ఎలిమెంటే కదా, ఏహెచ్కి బిహెచ్కి. అప్పుడు వీడు ఈక్వల్ అవుతారా లేదా, వాళ్ళిద్దరు ఈక్వల్ అవుతారా లేదా, ఈక్వలే కదా, అదే రాశాను. ఎందుకు, సి అనేవాడు ఏహెచ్లోనే ఉన్నాడు, బిహెచ్లో ఉన్నాడు. సో అందులో ఎలిమెంట్స్ కూడా 2 ఈక్వల్ అవుతాయి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేశానంటే బోత్ సైడ్స్ హెచ్1 ఇన్వర్స్ని తీసుకున్నాను, బోత్ సైడ్స్ కూడా హెచ్1 ఇన్వర్స్ని మల్టిప్లికేషన్ చేశాను. సో ఏ హెచ్1 ఇన్వర్స్ అంటే ఈ మనకు తెలుసు, బి హెచ్2 హెచ్ ఇన్వర్స్ని ఇలా రాశాను. ఓకేనా, ఈ స్టెప్ వరకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఏ హెచ్1 హెచ్ ఇన్వర్స్ని ఈ అనుకున్నాను, బి హెచ్2 హెచ్ ఇన్వర్స్. నెక్స్ట్ స్టెప్ చూడండి నన్ను ఒకసారి, ఏఈ
BH2H1 ఇన్వర్స్. సార్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. హెచ్ వన్ దగ్గర ఏం తీసుకున్నాను, H1 ఇన్వర్స్. మరి యువతలో ఏం తీసుకున్నాను, H1 ఇన్వర్స్. చాలామంది గాబర్లో ఏం చేస్తున్నారంటే ఇక్కడ H1 ఇన్వర్స్ ఉంది, ఇది చూడకుండా ఈ వాల్యూని కూడా ఈ అనే రాసేస్తారు. ఇక్కడ H1 కాబట్టి ఈ వచ్చింది, ఇక్కడ H2 ఇది H1. సో ఈ అవ్వదు ఇటు పక్క. ఓకేనా, ఈ స్టెప్ని మీరు గమనించాలి. సో H1 ఇన్వర్స్ నేను H3 అనుకున్నాను. సో A ఈజ్ ఈక్వల్ టు BH3, A ఈజ్ ఈక్వల్ టు BH3. కన్సిడర్ దాని పక్క నుంచి A ఈజ్ ఈక్వల్ టు BH3 వచ్చింది కదా, దాని పక్క నుంచి కన్సిడర్. ఈ ఏకి నేను ఏమనుకున్నానంటే హెచ్ని మల్టిప్లై చేశాను, మరి యువతలు కూడా మల్టిప్లై చేయాలా లేదా? ఓకే. సో AH ఈజ్ ఈక్వల్ టు BH3H. వీళ్ళిద్దరిని ఒక దగ్గర రాశాను. మరలా ఈ H3H నేను క్యాపిటల్ హెచ్ అనుకున్నాను. సో AH ఈజ్ ఈక్వల్ టు BH. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, కష్టమేం కాదు రా నాన్న, చాలా చాలా తేలిక. అసలు ఈ క్వశ్చన్స్ 10 మార్కులే కాదు, 5 మార్కుల క్వశ్చన్లు ఇవి, చిన్న చిన్న క్వశ్చన్లు. కానీ మీ గ్రూప్ 3లో ఇలాంటి చిన్న క్వశ్చన్లు 10 మార్కులకి ఇస్తాడు ఎక్కువగా. ఓకేనా, ఈ మొత్తం 5 యూనిట్లో ఒకటి కష్టమైన క్వశ్చన్ ఉంటుంది నాన్న, అది కూడా మీకు సింపులే, నేను నెమ్మదిగా నేర్పుతాను, జాగ్రత్తగా వినండి. హెచ్ని సబ్ గ్రూప్ అని తీసుకున్నాను. ఫస్ట్ పాయింట్, ఆ రెండు డిస్జాయింట్లు అయితే ప్రూవ్ చేయడానికి ఏటి లేదు. నెక్స్ట్, ఆ రెండు డిస్జాయింట్ కాకపోయినట్లయితే AH ఈజ్ ఈక్వల్ టు BH అని ప్రూవ్ చేయాలి. దీన్ని ప్రూవ్ చేయడం కోసం 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఆ ఎలిమెంట్స్ ఈక్వల్ కాబట్టి ఫస్ట్ H1 ఇన్వర్స్తో మల్టిప్లై చేశాను, ఈ వాల్యూ డైరెక్ట్గా ఏ అయిపోద్ది. సో AE ఈజ్ ఈక్వల్ BH2H1 ఇన్వర్స్. దీని ప్రకారం నువ్వు చూసుకున్నట్లయితే AE అంటే A, BH2H1 ఇన్వర్స్ H3 అనుకున్నాను, రెండు పక్కల హెచ్తో మల్టిప్లై చేశాను. సో AH ఈజ్ ఈక్వల్ B, H3Hని ఒక దగ్గర రాశాను, H3Hని క్యాపిటల్ హెచ్ అనుకున్నాను. సో AH ఈజ్ ఈక్వల్ టు BH. ఇదే నేను ప్రూవ్ చేయాలి. 10 మార్కులు రా దీనికి, ఇంత చిన్న క్వశ్చన్కి 5 నిమిషాలు కూర్చుంటే వచ్చేస్తుంది. పెద్ద క్వశ్చన్, డిస్జాయింట్ తీసుకున్నావు, ప్రూవ్ చేయడానికి ఏట్లేదు, ఆ డిస్జాయింట్ కాదు ఐడెంటికల్ అని ప్రూవ్ చేసావు, అంతే. చాలా సింపుల్ నాన్న. ఈ క్వశ్చన్స్ మీరు ఏదో పెద్ద కష్టంగా నేర్చుకోకర్లేదు, చాలా తేలిగ్గా 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎగ్జామ్ ముందు చదువుతారు, అందుకు కష్టంగా అనిపిస్తుంది. ఒక వారం రోజుల ముందు చదివినా చాలు, చాలా తేలిక. ఓకేనా, సో ఇక్కడితో మనం సెకండ్ యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో థర్డ్ యూనిట్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.